ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం పిల్లలు మటుకి తరచుగా కింద మటుకి పడుతూ ఉంటారు. సో అలా పడడం వల్ల మనం ఏమైనా మటుకి వరి అవ్వాలా వద్దా, ఎప్పుడు మనం మటుకి వరి అవ్వాలన్నది పేరెంట్స్కి మనం కొన్ని విషయాలు మనం మటుకి చెప్దాం. సో ఈ చిన్న చిన్న ఫాల్స్ అంటే 1 to 5 ఇయర్స్కి మధ్యలో చాలామంది పిల్లలు మటుకి పడుతూ ఉంటారు. ఇదే వయసులో వాళ్ళు కూర్చోవడం, నడవడం, పరిగెట్టడం ఇలాగా అన్నీ వాళ్ళకి తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. సో వాళ్ళు ఎక్కువగా మటుకి బాగా మటుకి మొబైల్ అవుతూ ఉంటారు అన్నమాట. అంటే ఇటు అటు వెళ్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఇలా పడ్డం అన్నది చాలా మనం మటుకి కామన్గా మనం మటుకి చూస్తూ ఉంటాం. కానీ ఈ వాళ్ళకి బోన్స్ అన్నీ కొంతవరకు మటుకి సాఫ్ట్గా ఉంటాయి, చాలా మటుకి ఫ్లెక్సిబుల్గా ఉంటారు. మజిల్స్ కూడా వాళ్ళకి మటుకి సాఫ్ట్గా ఉంటాయి. సో చిన్న దెబ్బల వల్ల వాళ్ళకి మేజర్ ఇంజురీస్ అయితే మటుకి అవ్వవు అన్నమాట. అంటే యూజువల్గా అంటే ఫ్రాక్చర్స్ ఇలాంటివన్నీ కామన్గా మటుకి అవ్వవు. ఇంక్లూడింగ్ మటుకి హెడ్ ఇంజురీ వచ్చినా సరే, హెడ్ మీద పడినా సరే బ్రెయిన్కి ఇంజురీ అన్నది ఎక్కువగా మటుకి అవ్వదు. ఎందుకంటే బ్రెయిన్ చుట్టూ కొద్దిగా మటుకి ఫ్లూయిడ్ ఉంటుంది. ఇలా చిన్నపిల్లల్లో ఎక్కువ ఫ్లూయిడ్ ఉంటుంది అన్నమాట. సో దీన్నే మనం సిఎస్ఎఫ్ అంటాం. ఈ సిఎస్ఎఫ్ అన్నది కాస్త ఎక్కువగా ఉండడం వల్ల బ్రెయిన్కి కూడా కొంతవరకు మటుకి ప్రొటెక్షన్ వస్తుంది. సో చిన్న దెబ్బలు మటుకి పడడం వల్ల వాళ్ళకి ఎక్కువగా మటుకి మేజర్ ఇంజరీస్ అయితే మటుకి అవ్వవు. ఇంట్లో మటుకి కామన్గా ఇవన్నీ మటుకి అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడు మటుకి వరి అవ్వాలి? ఎప్పుడైతే వాళ్ళు మటుకి అన్కాన్షియస్ అయిపోతున్నారు. సపోజ్ ఇఫ్ అది పడ్డాక తను మటుకి కొంతసేపు మటుకి స్పృహ తప్పిపోవడము, ఆర్ ఎక్కువసార్లు తనకి మటుకి వాంతి అవ్వడము, ఎక్కడి నుంచైనా మటుకి బ్లీడింగ్ అవ్వడము, అంటే ముక్కులోంచి, నోట్లోంచి, లేకపోతే చెవిలోంచి ఏమన్నా మటుకి బ్లీడింగ్ అవ్వడము, ఆర్ ఏమన్నా పెద్ద పెద్ద ఇంజురీస్ అంటే ఏమన్నా కట్స్, బ్రూయిజెస్ ఇలాగంటే అట్లాగ మటుకి ఉండడము, ఆర్ వాళ్ళకి ఏమైనా మటుకి బ్రీదింగ్ ఇబ్బంది అవ్వడము, ఆర్ వాళ్ళు ఒక చెయ్యి కానీ కాలు కానీ లేకపోతే ఎక్కడన్నా సరిగ్గా మూమెంట్ లేకపోవడము, ఆర్ వాళ్ళకి పెయిన్ అనడం అంటే ఎక్కడో దగ్గర అంటే పెయిన్ అంటే బాగా ఎక్కువగా ఉంటుంది అన్నప్పుడు అప్పుడు మనం మటుకి వరి అవ్వాలి. అంటే పిల్లలకి చిన్న మటుకి ఇలా పడడం అన్నది ఇంట్లో మటుకి కామన్, కానీ ఇలా పడకుండా చూసుకోవడం అన్నది పేరెంట్స్ మటుకి బాధ్యత. అంటే యూజువల్గా బెడ్స్ మీద పెడుతూ ఉంటారు. బెడ్స్ నుంచి వాళ్ళు కిందకి మటుకి పడిపోతారు. లేకపోతే బయటకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కానీ అలాగా కానీ అంటే ఒక్కొక్క ఫ్లోర్ నుంచి కూడా కిందకి పడే మటుకి ఛాన్స్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇలాగా అంటే మనం పేరెంట్స్ అంటే ఇలాంటి పిల్లలకి అంటే ఇంకా మటుకి వాళ్ళకి సరిగ్గా మటుకి తెలియదు కాబట్టి సో పేరెంట్సే పిల్లలు పడకుండా జాగ్రత్త పడాలన్నమాట. సో పడకుండా జాగ్రత్త పడాలంటే ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలి. వాళ్ళ దగ్గర ఉండనప్పుడు ఏంటంటే వాళ్ళు సేఫ్ ప్లేస్లో ఉన్నారా, వాళ్ళు పడే ఛాన్స్ ఉన్నదా లేదా అనేసి మనం మటుకి చూసుకోవాలన్నమాట. సో ఇలాగా అంటే చిన్నవి పడ్డం అన్నది మటుకి కామనే. అండ్ యూజువల్గా దే ఆర్ బెటర్ ప్రొటెక్టెడ్ దెన్ ది ఓల్డర్ చైల్డ్ అన్నమాట. అంటే 5 ఇయర్స్ కంటే ఎక్కువ వాళ్ళకి చిన్న దెబ్బ అయినా సరే ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. కానీ 5 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లలకి చిన్న దెబ్బల వల్ల వాళ్ళకి పెద్దగా ఏమీ ఇబ్బంది అయితే ఉండదు. బట్ స్టిల్ అప్పుడప్పుడు మేజర్ యాక్సిడెంట్స్, మేజర్ ఇంజరీస్ కూడా అవ్వచ్చు. మేము మటుకి చూస్తూనే ఉంటాము. సో అలాగా అవ్వకుండా పేరెంట్స్ మటుకి కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ.